హలో అండి, నేను మీ అంజలి. ఈరోజు రోటీలో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు: 3 దోసకాయలు, 1 కప్పు వేయించిన పల్లీలు, 100 గ్రాములు పచ్చిమిర్చి, 2 వంకాయలు, 5 చిన్నులపాయ రెబ్బలు, జీలకర్ర 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ముందుగా ఈ 3 దోసకాయలను ఒక పీలర్ సహాయంతో తొక్కు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దోసకాయని తీసుకొని హాఫ్కి కట్ చేసి ఇలా కొన్ని దోస గింజలను చేతితో తీసుకొని ఎలా ఉన్నాయో తిని చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఈ గింజలు చేదుగా ఉంటాయి. ఇక్కడ నాకు ఇవి చేదయ్యాయండి. అలానే ఒక చిన్న దోసకాయ ముక్కను కూడా తిని చూసుకోండి. నాకు విత్తనాలు చేదయ్యాయి కదా, అందుకని ఈ సీడ్స్ని తీసివేస్తున్నాను. ఇలానే మిగిలిన 2 దోసకాయలను కూడా చూసుకొని ఈ విధంగా సన్నని ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఈ 2 వంకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని వెంటనే ఉప్పు వేసి పెట్టుకున్న వాటర్ బౌల్లోకి వేసుకోవాలి, లేదంటే ఇవి కలర్ మారిపోయి కండ్రెక్కుతాయి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, కొంచెంగా ఉప్పు వేసుకొని ఇలా కలదిప్పుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఇలా ప్లేట్తో కవర్ చేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇవి చక్కగా మగ్గాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ముందుగా మనం తీసుకున్న కప్పు పల్లీలను ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు రోటిలో దోసకాయ పచ్చడి చేద్దాం. ముందుగా పచ్చిమిర్చిని, చింతపండును, పల్లీలను వేసుకొని ఈ విధంగా ఒక పచ్చడి బండ సహాయంతో దంచుకోవాలి. ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యాక కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇలా కొంచెం మెదిగాక కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా ఇంకోసారి దంచుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం రోటి పచ్చళ్ళు చేయడం మానేసాం కదండి. అందరం కూడా మిక్సీలు వాడుతున్నాము. కానీ ఈ రోటి పచ్చడికి వచ్చే రుచి మిక్సీతో వేసుకున్న పచ్చడికి రాదు. ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా అయ్యేలా ఇలా దంచుకోవాలి. ఇలా మెదిగిన తరువాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి మెదిగేంత వరకు ఇంకోసారి దంచుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా చుట్టూతా ఈ విధంగా పచ్చడి బండతో దంచుకోవాలి. ఇలా మెదిగాక దీనిలో చిన్నులపాయ రెబ్బలు, జీలకర్ర వేసుకొని మొత్తం కూడా కలిసేలా ఇంకోసారి ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి రుచి చూడండి. కొంచెం మంటగా అనిపిస్తే దీనిలో చిన్న బెల్లం ముక్కను వేసుకోవచ్చు. ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇలా మరలా దంచుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకొని మొత్తం కూడా కలిసేలా ఈ విధంగా దంచుకోవాలి. అప్పుడే ముందుగా మనం దంచుకున్న మిశ్రమం మొత్తం కూడా ఈ దోసకాయ ముక్కలకు బాగా పడుతుంది. ఒకసారి ఇలా చేతితో మొత్తం కలిసేలా కలదిప్పుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడానికి ఒక చిన్న బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిలో 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇది హీట్ అయ్యాక ఇందులో 4 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలిసేలా కలదిప్పుకుంటూ ఉండాలి. ఇవి మొత్తం వేగాక ఇందులోకి మనం రోటిలో నూరి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకొని ఈ పోపు అంతా ఈ పచ్చడికి ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం రోటిలో నూరుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం వేడివేడి అన్నంలో కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.